నందిని, కీర్తి, కీర్తి, నాన్నొచ్చినట్టున్నారు. కాఫీ తీసుకెళ్దుగానరా. తమ్ముడు లేచాడా? లేపుతా అమ్మా. వెళ్ళు. లేచాడా వాడు? లేదు నాన్న, వెళ్ళి లేపుతాను. 4 తన్ని లేపమ్మా. 10 గంటలకు ఎగ్జామ్ పెట్టుకుని 8 అవుతున్నా ఇంకా లేవలేదా? అంటే నాన్న నైట్ 2 గంటల వరకు చదువుకుంటూనే ఉన్నాను ఏంటి? నాన్న. ఆడు రాత్రి 2 గంటల దాకా చదివాడా? అది నేను నమ్మాలా? ఈసారి కూడా పాస్ అవ్వకపోతే అడుక్కు తినాలి. వెళ్ళి త్వరగా లేపండి. హా, సరే నాన్న. అరే అరే రిషి లేరా, రిషి లేరా. బా 10 నిమిషాలక్క. అరే ఎగ్జామ్ టైం అవుతుందిరా. అక్క పాస్ అయిపోతానక్క. లేస్తావా? కాఫీ మొహం మీద కొట్టమంటావా? సిగ్గుండాలరా. పేరుకు బీటెక్ ఫైనల్ ఇయర్, ఇంకా 4 సబ్జెక్టులు ఉన్నాయి. రెండోసారి రాస్తున్నావు. ఈసారి కూడా పాస్ అవుతావన్న నమ్మకం నాకు లేదు. లేదు నాన్న, ఈసారి తమ్ముడు పక్కా పాస్ అయిపోతాడు. ఆ మాట నువ్వు కాదు, ఆడు చెప్పాలి. చెప్పరా? చెప్పు. ఈసారి పక్కా పాస్ అయిపోతానా? చూడు, నాకు ఓపిక అయిపోయింది. ఇంకా నా రక్తం తాగాలని చూడకు. ఇదిగో, అక్కకు పెళ్ళి, ఈ ఇల్లు నువ్వే చూసుకోవాలి. త్వరగా వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసిరా. అబ్బబ్బబ్బా, ఊరికే వాణ్ణి కంగారు పెట్టకండి. రేయ్, తొందరగా వెళ్ళి స్నానం చేసిరా. టిఫిన్ తిని వెళ్దు గాని. స్వామి, వాడికి చిన్నప్పటి నుంచి ఏ కష్టం రాకుండా చూసుకున్నాను. ఈసారైనా పాస్ అయ్యేలా చూడు స్వామి. బాయ్ డాడీ. రిషి, నీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పు. ఏంటన్నా ఇది? ఈరోజు నీ పుట్టినరోజు కదా, షూ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ డాడీ. దీనమ్మా, ఈసారి కూడా దొబ్బినట్టే. ఆ బాపు, ఆ బేటా ఎక్కడా? ఇవాళ మీ అల్లుడు ఎగ్జామ్ కదా, ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. అవునా? వచ్చాడు బాబుని ఇంటికి తీసుకునిరా. ఫిష్ కర్రీ చేస్తున్నా. రిషికి ఇష్టం కదా. స్మెల్ అదిరిపోయింది. బాపు, రిషి ఎగ్జామ్ రాసుడు 3వ సారి. పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో కూడా తెలియదు. సార్ ఏ మూడ్లో ఉంటాడో అస్సలు తెలియదు. మా నాన్న చేపలు నిండు రా తిందామంటే పాత చెప్పుతో కొడతాడు. సర్లే నువ్వు వండు, సార్ మూడ్ చూసి తీసుకొస్తా. బా గోవిందా గోవిందా, ఈసారి కూడా పోయింది. మా నాన్న అయితే చేపల కూర వండుతాడు, వీళ్ళ నాన్న అయితే మటన్ కీమానే. ఏమైందిరా, దొబ్బిందా పరీక్ష? దీనమ్మా, ఈసారి కూడా దొబ్బింది. కష్టంగా వచ్చింది పేపర్. గెస్ట్ చేసా. ఇదిగో ఓ దమ్ములాగు, మైండ్ కుల్ అవుతుంది. నేను పోయి చాయ్ తెస్తా, తాగుతూ చిల్లవుదాం. హరి, మా నాన్న గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. చంపేస్తాడేమో. తీసుకో. చీర్స్. ఎట్లరా మరి?
మామిచ్చిన లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఎగ్జామ్ ఫీజ్ అంటే నాన్నతో చెప్పి కట్టిస్తా. మామ నిన్ను బతకనిస్తాడారా? రేయ్, ఏందిరా ఏడుస్తున్నావు? పిచ్చారా నీకు? అప్పటికి బాగా చదివానే, అయినా నెత్తి మీద దరిద్రం ఉంటే నేనేం చేస్తా? ఏ లైట్ వదిలే, పద నేను నిన్ను డ్రాప్ చేస్తా. లేదు, నువ్వు వెళ్ళు, నాకు చాలా చిరాకుగా ఉంది. నేను తర్వాత రేయ్, వెళ్తా. నువ్వు పరేషాన్ కాకురా. నువ్వు అట్లుంటే నాకు ఎట్లనో ఉంటదిరా. పద నేను డ్రాప్ చేస్తా. అన్నయ్య అలాగే ఉంటాను. నందిని, ఉమ్, అన్నయ్య ఫోన్ చేశాడు. కీర్తిని చూసుకోవడానికి పెళ్లి కొడుకు రేపు వస్తున్నాడట. చాలా మంచి విషయం చెప్పారండి. నాన్న అప్పుడెందుకు నాన్న పెళ్ళి? ఇంకొక సంవత్సరం ఆగుదాం కదా నాన్న. అలా కాదు తల్లి, మంచి సంబంధం, పైగా ఆ అబ్బాయికి జాబ్ కూడా ఉంది. అవునరా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నాన్న ఇప్పుడు పెళ్ళంటే 6-7 లక్షలు అయితే నాన్న. ఎందుకు నాన్న? అవన్నీ నీకెందుకే? నా బాధలేవో నేను పడతాను. ఈ సంవత్సరం నీ పెళ్లి, రిషిగడి జాబు అయిపోవాలంతే. ఎరా రిషి, ఎగ్జామ్ పారేసావా? పాస్ అవుతావా? హా, బారాసా నాన్న, పాస్ అయిపోతా. అమ్మా కీర్తి, హా? చాలా రోజుల తర్వాత ఒకే రోజు 2 గుడ్ న్యూస్లు విన్నాను. ఒకటి నీ పెళ్లి సంబంధం, 2 రిషిగడ్ పాస్ అవుతాడన్న వార్త. రే నాన్న, వెళ్ళి స్నానం చేసిరా, వంట చేస్తాను, అందరం కలిసి తిందాం. ఏమే, ఆమ్లెట్ ఎయ్యి, అడిగి ఇష్టం కదా. అలాగే. హలో, ఏంది ముచ్చట? చెప్పినావా మీ బాపుకి? లేదే, బానే రాస్తానని చెప్పాను. వామ్మో, సత్యహరిశ్చంద్రుడు అబద్ధం ఆడినట్టుంది. ఎట్లరా మరి? రిజల్ట్స్ రోజు పరేషాన్ అయిద్ది. అవును, కానీ ఏమో ఆయనకి చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. సర్లైతే కూల్, ఏం కింద మీద అవ్వకు. అడ్డిలో గుడ్డి తగిలి మరి పాస్ అయితే దేవుడి దయ. సరేనా? నువ్వేం టెన్షన్ పడకు. లవ్ యూ, బేటా? బాయ్. లవ్ యూ టూ, బాయ్. ఏమైంది బేటా? రిషి రాలేదా? ఆయనకి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కన్నా ఎక్కువ పంచాయతీలున్నాయి బాపు. సర్లే గాని, అవు నీ ఇంటర్వ్యూ ముచ్చట ఏమైంది? ఆ, నెక్స్ట్ వీక్ ఉంది బాపు. దీనమ్మ ఎట్లయినా జాబ్ కొట్టాలి. రిషి గారిని అట్లా చూసుడు నాతో అయితలేదు. ఏం కాదు బేటా, అన్ని మెల్లగా సర్దుకుంటాయి. నువ్వేం పరేషాన్ కాకు. వానికి ఇంట్లో మస్తు టెన్షన్లు ఉన్నాయి బాపు. వాళ్ళ అక్క పెళ్ళి కాగానే మా ముచ్చట వాళ్ళ ఇంట్లో చెప్పొప్పియాలి. ఏమంటావు? నిన్ను ఎవరైనా కోడలుగా ఒప్పుకోకుండా ఉంటారా బేటా? నేను పోయి మాట్లాడుతుంది. థ్యాంక్ యూ బాపు. చేపల కూర చేసిన, రిషి ఎట్లయినా మిస్ అయ్యిండు. నువ్వేనా తిని బేటా. రారా రిషి, కూర్చో. ఆ ప్లేట్ ఇలా ఇవ్వరా. మీ అమ్మ నీకు ఇష్టమని ఆమ్లెట్ చేసిందిరా, తిను. అమ్మ కీర్తి, రేపు నేను చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడు. సరే నాన్న. రేయ్, రేపు నువ్వు ఇంట్లోనే ఉండు, అక్కకు తోడుగా ఉంటుంది. అలాగే నాన్న. ఏ నాన్న అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? బానే ఉంది మా. అన్నీ కుదిరితే 3 నెలల్లో కీర్తి పెళ్ళి, మీ అక్క అత్తారింటికి వెళ్ళిపోతుందిరా. రిషి, నీతో కొట్లాడడానికి ఎవరూ ఉండరు. ఇలా హాఫ్ ఆమ్లెట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలా అనకక్క, ఏదోలా ఉంది. నువ్వు తిను. ఏంట్రా, చిన్న చిన్న విషయాలకి గొడవపడే మీరు పెళ్ళనగానే ఏదో ఇప్పుడే అప్పగింతలవుతున్నట్టు ఇద్దరు మొహాల్లో బాధ కనబడుతుంది. ఎక్కడ కోపాలుంటాయో
అక్కడే ప్రేమలుంటాయే. ఏరా తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా గానీ మీ ఇంటి బయటనే ఉన్నా, జల్దిరా. ఏ మెంటల్, ఈ టైంలో ఎందుకు వచ్చావు? 12 అవుతుంటే. నీకు గట్టిగా ముద్దు పెడదామని వచ్చానయ్యా, జల్దిరా. నీ మెంటల్, వస్తున్నా ఆగు. కీర్తిని కూడా తీసుకునిరా. అక్కెందుకు? వామ్మో, ఏందిరా గిన్నెగనం క్వశ్చన్లు? నువ్వు తీసుకురా, మీ అక్కని నేనేం ఎత్తుకెళ్ళాను గాని. సరే సరే అరవకు, వస్తున్నాం. హాయ్. హాయ్. హలో కీర్తి. బాగున్నావా? ఎట్లున్నావు? ఇక్కడుంటే మీ అమ్మ నాన్న కనపడంలే గాని భయపడకు. అసలు అక్కనెందుకు పిలిచావు? నీకెందుకయ్యా ఆడోళ్ళ ముచ్చట? రేపు నీ పెళ్లి చూపులు అన్నావు కదా, ఈ శారీ కట్టుకో, మస్తు ఉంటావు. నేనేదో సరదాగా అన్నాను. నేను సీరియస్గానే తీసుకున్నా. రేపు నీ పెళ్లి చూపులు నువ్వు మంచి కనపడాలి కాబట్టి ఈ చీర కట్టుకో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రేపు అన్నీ సెట్ అవ్వాలి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో 100 కొబ్బరికాయలు కొడతా. సరే సరే సరే, నేను వెళ్తాను. నాకు ఇంట్లో చిన్న పని ఉంది. ఓకే బంగారం, రేపు మాత్రం గుడ్ న్యూస్ వినాలి. ఓకేనా? బాయ్. బాయ్. థ్యాంక్ యూనే. అబ్బో, ఏందో కొత్తగా థ్యాంక్స్లు. నా గురించే కాకుండా అక్క గురించి కూడా ఆలోచించినందుకు. హలో, నేను ఇంటికి కాబోయే కోడల్ని. కీర్తి ఎవరు? నా వదిన. కీర్తికి ఇట్లా హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. రేపు అక్క పెళ్లి చూపులని హ్యాపీగా ఉంది, బట్ వెళ్ళిపోతుందని బాధగా కూడా ఉంది. తప్పదురా. అయినా కీర్తి వెళ్ళగానే తన ప్లేస్ని నేను రీప్లేస్ చేస్తా కదా. కీర్తి పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే, నేను జాబ్ కొట్టగానే మా బాబుతో చెప్పి మీ ఇంట్లో మాట్లాడిస్తా. మరి నాకు ఉద్యోగం వద్దా? లైట్రా, నాకుంటది కదా, నేను నిన్ను పోషించుకుంటా. నా బంగారు తల్లి ఎంత అందంగా ఉందో. నందు, అమ్మాయి రెడీయా? రెడీ అండి. 15 నిమిషాల్లో అబ్బాయి వచ్చేస్తాడట. అయిపోయింది. అమ్మా, ఏం కంగారు పడకు. అబ్బాయి ఏమడిగినా స్ట్రైట్గా సమాధానం చెప్పు. సరే నాన్న. నా బంగారు తల్లి. తొందరగా. సంతోష్. రైట్, ఐమ్ సంతోష్. హాయ్, ఐమ్ రిషి, పెళ్లి కూతురు తమ్ముడు. పదండి లోపలికి వెళ్దాం. సరే. నమస్తే బాబు, బాగున్నారా? బాగున్నాను. నమస్తే ఆంటీ. నమస్కారం బాబు, కూర్చో. కూర్చోండి. ఎక్కడుంటారు బాబు? సనత్ నగర్. మీరు మాట్లాడుతూ ఉండండి. రేయ్, వెళ్ళి అక్కని తీసుకురా, నేను టీ పట్టుకొస్తాను. స్వీట్ తీసుకోండి. అక్క, సంతోష్ వచ్చాడు. ఎలా ఉన్నాడురా? నీకు నచ్చాడా? సూపర్ ఉన్నాడు. నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు. నేను ఇలా చూస్తే అలా ఓకే చెప్పేస్తాడు. ఒకవేళ నీకు కూడా నచ్చడం అనుకో, అక్కడే ఓకే చెప్పేయి. సరేరా. సరే పద. మా కీర్తి, ఇదిగో అబ్బాయికి ఇవ్వు. వచ్చేస్తుంది బాబు.
మా కీర్తి వంటలు బాగా చేస్తుంది బాబు. అవును సంతోష్, ఏం చెప్పినా A to Z నిమిషాల్లో చేసేస్తుంది. బాబు, మా అమ్మాయి డిగ్రీ వరకే చదివింది. మొన్నటి వరకు ఒక ఆఫీస్లో రిసెప్షన్గా వర్క్ చేసింది. అవునా? నేను బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాను. అమ్మ నాన్న లేరు, బాబాయ్యే పెంచారు. అమ్మాయితో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలంటే మాట్లాడండి. ఏం పర్సనల్గా మాట్లాడేదేం లేదంకుల్. కీర్తి నాకు నచ్చింది. నేను మీకు నచ్చితే ముహూర్తం చూసుకుని చెప్పండి. ఏమంటావమ్మా? మ్మ్. చాలా సంతోషం బాబు. ఒకరికొకరు నచ్చారు. ఆలస్యం ఎందుకు? ఏమండి, పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను పెళ్లి ఖర్చులు మాత్రమే ఇవ్వగలను. అలాగే పెళ్లి కూడా గుళ్ళో సింపుల్గా చేస్తాను. అంకుల్, మీకు వీలైనంత చేయండి. ఈ కట్నాలు కానుకలను ఇబ్బంది పడకండి. నాకు మీ అమ్మాయి నచ్చింది. మీరు ముహూర్తాలు ఫిక్స్ చేస్తే మళ్ళీ కలుద్దాం. ఉంటా అంకుల్. నమస్కారం ఉంటా, బాబు. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ బావా. ఓకే. అక్క చాలా మంచిది, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మంచి అబ్బాయి దొరికాడే. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మీ అక్కను బాగా చూసుకుంటా. నువ్వేం కంగారు పడకు. అమ్మ కీర్తి, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఇంకేం లేట్ చేయకుండా ముహూర్తాలు పెట్టించేయమంటావా? మ్మ్. సరే నాన్న. నేను తెలుసుకున్న దానికంటే మీ అక్క 200% అనుకుగా ఉంది. అండ్ నాకు మీ ఫ్యామిలీ కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ బావా. ఓకే, బాయ్. బాయ్. స్టేటస్ ఏంటి, ఆ అమ్మాయి స్టేటస్ ఏంటని. అంటే ఏ ఆడి కార్లోనో బెంజ్ కార్లోనో వచ్చి ప్రపోజ్ చేస్తుంటే ఆలోచించిండేవాన్నేమో రేంజ్ గురించి, స్టేటస్ గురించి. తను చాలా క్యాజువల్గా సింపుల్గా వచ్చి ప్రపోజ్ చేసింది. సో ఆ సింప్లిసిటీ నచ్చి నేను కూడా యాక్సెప్ట్ చేశాను. పోనీ కలర్ చూసి ఫిగర్ చూసి తను పెద్దింటి అమ్మాయి అనుకుందాం అనుకుంటే ఈ మధ్య మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా కత్తిలా ఉన్నారు. నువ్వు కూడా కార్లో వెళ్ళేటప్పుడు కిటికీలో చూసుంటావులే. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉందనుకో. సో నేను ఎలా కనుక్కునేది ఎవరేంటని? మాటలు బాగా నేర్చావు. ఇవి చూసే కదా అమ్మాయిలు పడేసేది. ఎవరు చెప్పారు? అమ్మాయిలు మాట పడతారేమో కానీ మాటలకి పడరు. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. నీకు మా చెల్లిని వదిలేయాలంటే ఎంత డబ్బు కావాలో చెప్పు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది కదా అని కంటికి కనిపించిందంతా కొనాలంటే